హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురుమూర్తిని. ఇవాళ డీజిల్ వెహికల్ ఎగ్జాస్ట్ లైట్ వచ్చినప్పుడు డిపిఎఫ్ రీజనరేషన్ ఎలా పెట్టాలో ట్యాబ్ ద్వారా నేను మీకు చెప్తాను. ముందుగా ట్యాబ్ తీసుకొని నేను వీసీఐ ఆల్రెడీ కనెక్ట్ చేశాను. వెహికల్ సెలెక్షన్ ఇట్లా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎస్డబ్ల్యూ మేనేజ్మెంట్ ఉంది కదా, ఎస్డబ్ల్యూ మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వెహికల్ సెలెక్షన్ తీసుకొని చెప్పిన కదా, ఆటో సెలెక్షన్ వీసీఐ ఆటో విన్ కొట్టేసాను నేను. క్లియర్ అయిపోయింది ఇది. సో దాని తర్వాత ఆప్షన్స్ వస్తాయి మనకి, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఉందిగా డిపిఎస్ సర్వీస్ రీజనరేషన్ అనేది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కండిషన్స్ చెప్తుంది కదా, కూలెంట్ టెంపరేచర్ అబౌవ్ 70 degrees, ఇక 158 అంత టెంపరేచర్లో మనం మెయింటైన్ చేయాలి. గేర్ లివర్ వచ్చేసి పీలో మెయింటైన్ చేయాలి. పీలో పెట్టిన ఇంజన్ ఐడీలో ఉంచాలి. ఐడీలో ఉంచిన టర్న్ ఆన్ ద ఎలక్ట్రికల్ సిస్టమ్ ఏసీ బ్లోర్ హెడ్ ల్యాంప్స్. సో ఇవన్నీ ఆన్ చేయడం వల్ల ఇంజన్ మీద మనకు వెయిట్ అనేది పడుతుంది. సో దాని ద్వారా జల్దీ టెంపరేచర్ ఇట్లా ఇంప్రూవ్ అయితే మంచిగా అవుతుంది. ఇంక ఇవన్నీ కండిషన్స్ ఒకసారి చదువుకోవాలి. చదువుకున్న తర్వాత రన్. ఓకే. నేను ఆల్రెడీ ఇక్కడ ఏసీ ఆన్ చేసిన, హెడ్ లైట్లు ఆన్ చేసిన, హెడ్ లైట్లు ఇట్లా ఆన్ చేసేసిన అన్నీ. ఇక్కడ చూడండి, ఆన్, హెడ్ లైట్లు ఆన్లో ఉన్నాయా? ఓకే. ఇఫ్ యూ రెడీ ప్రెస్ ఓకే బటన్. ఎస్, సైలెంట్. ఓకే. ఓకే. తర్వాత ఇట్లా వస్తుంది. మళ్ళీ ప్రెస్ బటన్ టు కంటిన్యూ. ఇక సూట్ లెవెల్ గిట్ లెవెల్ అని చూసుకోవచ్చు మనం. ఇక్కడ సూట్ లెవెల్ 16 ఉంది. ఇంకా ఇవన్నీ తరువుగా చదువుకుంటే మనకి ఏందనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఈ వాల్యూస్ ఇవన్నీ. స్టార్ట్. చూడండి రీజనరేషన్ స్టార్ట్. ఆర్పిఎం చూడండి 2000 ఆర్పిఎంలో ఉంది. ఓకే. ఆటోమేటిక్ ఇక్కడ మనకు సూట్ లెవెల్ అనేది 00 అయిపోయిన తర్వాత ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఇంత ఈ ప్రాసెస్ చేసేస్తే డిపిఎఫ్ రీజనరేషన్ చేయడం అయిపోతుంది. ఓకే, బాయ్.